నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. ఇవాళ మన దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోయేటువంటి ఒక అత్యంత కీలకమైనటువంటి బిల్లు, అదే నారీ శక్తి వందన్ అధ్యయన్. అంటే సింపుల్గా చెప్పాలంటే మహిళా రిజర్వేషన్ బిల్లు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ బిల్లుకు ఇవాళ పార్లమెంటులో మరి కాసేపట్లోనే ఓటింగ్ జరగనుంది. సో 30 ఏళ్లుగా మన మహిళలు చేస్తున్నటువంటి పోరాటానికి, అలాగే ప్రభుత్వాలు కూడా దీనిపైన ఎంతో మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఉండాలి అనేటువంటి ఒక చిత్తశుద్ధితో మరి కాసేపట్లో దీనిపైన ఓటింగ్ జరగబోతోంది. మరి ఓటింగ్లో ఏం జరుగుతుంది, సంఖ్యాబలం కరెక్ట్గా సరిపోదు అని ఇటువైపు విపక్షాలన్నీ కూడా ఇది ఖచ్చితంగా వీగిపోతుందని చెప్తున్నారు. మరి కాసేపట్లోనే వీగిపోతుందా లేకపోతే ఈ బిల్లు పాస్ అవుతుందా అనేది తెలిసిపోనుంది. మరి ఈ బిల్లు ఇప్పుడు వాస్తవ రూపం దాల్చబోతోంది. మరి పరిస్థితులు ఏ రకంగా మారుతాయి, దీంతో ఏమైనా పెద్ద అద్భుతాలు జరుగుతాయా? 33% రిజర్వేషన్ గురించి అసలు మహిళలు ఏమనుకుంటున్నారు? ఇవాళ స్టూడియోలో నాతో పాటు ఉన్నారు మంజులారావు జూపల్లి, వ్యాపారవేత్త అండ్ సోషల్ యాక్టివిస్ట్. నమస్కారం మంజుల గారు. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఇన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ బోత్ ఆఫ్ అస్. మరి కాసేపట్లో తేలబోతోంది ఏం జరగబోతోంది అనేది ఓటింగ్ ద్వారా తెలిసిపోతోంది. సో అసలు ఈ 33% రిజర్వేషన్ అనేది మీకు కూడా తెలుసు. 3 దశాబ్దాలుగా మనందరం కూడా కలలు కంటున్నాం, చట్టసభల్లో అడుగు పెట్టబోతున్నాము, ఇదిగో అదిగో అనేసి. గతంలో కూడా ఈ బిల్లులు రాజ్యసభలో పాస్ అయ్యాయి, బట్ లోక్సభలో వీగిపోయినటువంటి పరిస్థితి. సో ఈసారి చాలా కాన్ఫిడెంట్గా ఎన్డీఏ ప్రభుత్వం చెప్తోంది, ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లును, అంటే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా 3 బిల్లులని ఆమోదించబోతున్నారు. దీనికి సరైనటువంటి మెజారిటీ ఏ రకంగా ఉండబోతుందో మరి కాసేపట్లో తెలుస్తుంది. సో ఒక మహిళగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా ఒక మహిళగా నేనే కాదు, యావత్ తెలంగాణ సైతం నిజంగా ఈరోజు సంతోషపడాల్సిన విషయం. నిజంగా దేశం సైతం సంతోషపడాల్సిన విషయం ఇది. నిజంగా మోడీ గవర్నమెంట్కి ఇట్లా ఇది ఒకవేళ బిల్ పాస్ అయితే ఈ 80 ఏళ్ళు నియర్గా 77 ఏళ్ళ నుంచి ఇది కంటున్న కళ పోరాడుతున్నది. ఇది నిజంగా అయితే మాత్రం ప్రతి ఒక్క మహిళ మోడీ గారికి థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఎందుకు అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, మనం అసెంబ్లీలో ఒకసారి చూస్తే మీకు మొత్తం చూస్తే మెన్ అంతా కనబడతా ఉంటారు. మహిళలను తీసుకుంటే ఎంతమంది ఉన్నారో అందరికీ తెలిసిన విషయమే. మన నంబర్ చిన్న నంబర్స్ ఉంటాయి, పెద్ద నంబర్స్ అయితే అసలు ఎక్కడ కూడా లేవు. నిజంగా ఒకవేళ ఈ రోజుకి ఇట్లా మనకి 33% రిజర్వేషన్ వస్తే నిజంగా యావత్ దేశం గర్వపడాల్సిన విషయం, చాలా సంతోషకరమైన విషయం ఇది. 543 నుంచి 850 ఎంపీ సీట్లు అవుతాయి. దాంట్లో మహిళలకు వచ్చేసి 272 మహిళా సీట్లు వస్తాయి. సో అంటే నాకు తెలిసి దాదాపుగా ఎవ్రీ 3 మెంబర్స్కి ఒక మహిళ ఉంటారు కదా. సో అంటే గతంలో కనుక చూస్తే ఇప్పుడున్నటువంటిది ప్రజెంట్ 543 మంది ఎంపీ సీట్లు ఉంటే దాంట్లో 78 మంది లోక్సభలో ఉన్నారు. అండ్ రాజ్యసభకు వచ్చేసి 224 ఉంటే అందులో 24 మాత్రమే ఉన్నారు. అంటే కేవలం ఇప్పుడు 14% లోపే ఉన్నాం మహిళల సంఖ్య. మనకి ఏ పార్టీ తీసుకున్నా సరే, అదే బీజేపీ కావచ్చు, అదే బీఆర్ఎస్ కావచ్చు, అదే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఏది తీసుకున్నా సరే మనకి మహిళల నంబర్ అనేది నిజంగా చాలా తక్కువ ఉందండి. చాలా తక్కువ అంటే చాలా తక్కువ ఉంది. నాకు ఎప్పుడైనా ఒక సాధారణ మహిళ అంటే ఒక బిజినెస్ ఉమెన్గా నాకు ఏమనిపిస్తుంది అంటే, అరే మన మహిళలందరూ చాలా ఎక్కువ మొత్తంలో ఉండాలి, చట్టసభల్లో మాట్లాడాలి, ఏదైతే సమాజంలో జరుగుతున్నది ఏదైతే ఉందో ఒక మెన్ అంటే ఒక సీఎంగా ఉన్న వ్యక్తిని తయారు చేసింది కూడా ఒక అమ్మే, ఒక ఆడదే. ఒక ఇంటిని చక్కబెట్టేది, ఒక ఇంటిని నిలబెట్టేది కూడా ఒక మహిళనే. అట్లా ఒక ఇంటిని నిలబెడుతుంది, తన పిల్లల్ని ఎక్కడికో తీసుకెళ్లి ఎక్కడో చట్టసభల్లో నిలబెడుతుంది. అలాంటి మహిళకి ఇంకా చట్టసభల్లో మనం ప్లేస్ ఇస్తే ఎంత బాగా మాట్లాడగలుగుతుంది, సమస్యని ఎంత బాగా చెప్పగలుగుతుంది. నిజంగా అలాంటి రోజులు రావాలని మేమందరం, అంటే నాలాగా కోరుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మన దేశంలో. బాగా చెప్పగలిగిన వాళ్ళు, ఎంతో మేధో సంపత్తి ఉన్న వాళ్ళు, ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంని చట్టసభల్లో చాలా వివరణగా చెప్పి ఆ సమస్యకి పరిష్కారం తీసుకురాగలిగే మహిళలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి నిజంగా అవకాశం ఇస్తే నిజంగా చాలా అది దేశానికే గర్వంగా ఉంటుంది. ప్రతి ఒక్క మహిళ కూడా ఈ భారతదేశంలో పుట్టినందుకు తనకున్న ఏవైతే ఉన్నాయో, ఇప్పటికే మీరు తీసుకుంటే ఏంటంటే విలేజ్లో సర్పంచులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఇంకెన్నో ఉన్నాయి. వాటన్నిటిని ఆల్రెడీ మనం తెచ్చుకున్నాం, పోరాటం చేసి తెచ్చుకున్నాం. ఇంకా ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్తే ఏంటి అంటే నిజంగా
చాలా గొప్పగా ఉంటుందని నా అభిప్రాయం. సర్పంచులు 33 నుంచి 50%కి పెంచుకున్నాం మహిళా రిజర్వేషన్. సో ఇది కూడా ముందు ముందు అంటే ఇది మరీ అత్యాస అవుతుందేమో, బట్ 33% ముందు అవనిద్దాం, దాని తర్వాత 50% గురించి తర్వాత చూద్దాము. ఆకాశంలో సగం అంటారు, అవకాశంలో సగం అంటారు, కానీ అదేంటంటే జస్ట్ కొంచెం కొంచెమే కనబడుతుంది. చెప్పుకోవడానికి వినడానికి చాలా బాగుంది, కానీ ఆచరణలో మాత్రం ఎప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు 33% రిజర్వేషన్ రాగానే మనం సంబరపడిపోతూ ఉన్నాం. ఇంకేముంది మనకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 33% రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది అని అనుకోండి, ఇది సవరణ బిల్లు పాస్ అయిపోతే ఆటోమేటిక్గా మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పాస్ అయిపోతుంది. ఇటువంటి కండిషన్లో ఇప్పుడు మీరున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆస్పిరెంట్ అనుకోండి, పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, పొలిటికల్గా మీరు సర్వ్ చేయాలనుకుంటున్నారు సమాజానికి, మీ వరకు సీట్లు వస్తాయి, మీకు అవకాశం దక్కుతుందనేటువంటి నమ్మకం ఉందా? ఎందుకంటే చాలామంది మేము రాజ్ న్యూస్ బోల్డ్ అంతమంది లేడీస్తో మాట్లాడినప్పుడు ఎక్కడండి 33% వచ్చినా 50 వచ్చినా కూడా ఆ ఎంపీల భార్యలు, ఎమ్మెల్యేల కూతుర్లు వీళ్ళకి పోతాయి. ఒక్కరికి గ్రౌండ్ లో మాట్లాడుకున్నటువంటి మాట. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ రాజ్ న్యూసే కాదు, గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి టాపిక్ ఏంటంటే, మాలాంటి బిజినెస్ ఉమెన్ కావచ్చు, ఇంకా సాధారణ మహిళలు కావచ్చు, లేదా స్పోర్టివ్గా మేము కూడా రాజకీయాల్లోకి రావాలనుకున్న ఎంతోమంది గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇది ఒక క్వశ్చన్ మార్కే, నాకైనా ఒక క్వశ్చన్ మార్కే. ఏంది అంటే నిజంగా వచ్చింది 33% రిజర్వేషన్ వచ్చిందని అనుకున్న తర్వాత కూడా ఏంది అంటే, ఇప్పుడు మీకు సర్పంచ్ తీసుకుంటే ఏంటంటే ఉమెన్ ఒక ఫోటో మాత్రమే ఉంటుంది, వెనకాల మొత్తం ఉండేది మెన్నే నడిపిస్తూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు పొలిటికల్గా ఒక స్థాయిలో ఉన్న పర్సన్స్ ఎంతోమంది ఉన్నారు, ఏ పార్టీ తీసుకున్నా సరే. వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఒక 33% రిజర్వేషన్ రాగానే ఇంకో సెకండ్ థాట్స్ జరుగుతూ ఉంటాయి, ఇప్పటికే జరుగుతుంటున్నాయి అనుకుంటా. నా చెల్లెని తీసుకురావాలా, లేదంటే నా బిడ్డను తీసుకురావాలా, లేదంటే నా కోడల్ని తీసుకురావాలా, లేదంటే నా భార్యను తీసుకురావాలా, లేదా 70 ఏళ్ళు ఉన్న మా అమ్మని తీసుకురావాలా అనేది ఆల్రెడీ ఒక పేపర్ మీద ఆ స్క్రీన్ ఏదైతే ఉందో ఆ చిప్ లో ఆల్రెడీ నడుస్తూ ఉంటది. కాకపోతే ఏంటంటే ఈ 33% రిజర్వేషన్ వచ్చిన తర్వాత కూడా నిజంగా అదే ప్రయారిటీ అయితే వచ్చినా అది పెద్ద ఫలితం ఏమి కాదు. స్క్రీన్ ఒక జెండర్ తేడా అవుతుంది ఏమవుతుంది, కానీ అదే ఇల్లు, అదే కథ, అదే మనుషులు, అదే కథ. ఇంకొకటి నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే, నిజంగా గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళు, అంటే ఇది రైటో రాంగో నాకు తెలియదు, నేను అనుకున్నది ఏదైతే ఉందో, ఒక స్ట్రగుల్ తోటి ఒక స్థాయికి వచ్చిన ఉమెన్కి ప్రతిదీ తెలుసు. తన ఎండలో తిరగలుగుతుంది, దాని గురించి మాట్లాడగలుగుతుంది, పోరాటం చేయగలుగుతుంది, ఇవన్నీ చేయగలుగుతుంది. ఒక ఆల్రెడీ మొత్తం ఏసీలలోనే ఉండి అదే ప్రపంచం అనేది డెప్త్గా తెలియకుండా ఆ హార్ట్ సీట్లోకి వెళ్ళి కూర్చున్నా దాని గురించి పెద్దగా ఫైట్ చేయలేకపోవచ్చు. అంటే నాకు తెలిసిన ఐడియాలజీ ప్రకారంగా నేను చెప్తున్నా. ఎందుకంటే డెప్త్గా అంటే స్ట్రగుల్ తెలిసిన ఉమెన్కి ఏమవుతుంది అంటే దాని మీద డెప్త్గా మాట్లాడగలుగుతుంది, దాని గురించి ఫైట్ చేయగలుగుతుంది, దాని గురించి తిరగగలుగుతుంది, దాని గురించి ఒప్పించగలుగుతుంది. అదే మీరు ఏమీ తెలియని ఒక ఏదో మామూలుగా లోపల ఉండి ఏ సబ్జెక్ట్ తెలియని దాన్ని తీసుకొచ్చి ఒక హాట్ సీట్లో కూర్చుండబెట్టి చట్టసభల్లో మాట్లాడమంటే ఏం మాట్లాడతారు? దాని గురించి నిజంగా ఫైట్ చేయగలిగితే ఒక టెంట్ కింద కూర్చొని ఏదైనా చేయగలిగే కెపాసిటీ, మాట్లాడగలిగే కెపాసిటీ అంత వాళ్ళకి ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనేది నా డౌట్. అది అట్ ద సేమ్ టైం ఏంటంటే నేను మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను, 33% రిజర్వేషన్ వస్తే అది ఏ కులము, ఏ మతము అని నేను చెప్పట్లేదు, బట్ కెపాసిటీ ఎవరికైతే ఉందో, ఎవరైతే డెప్త్గా మాట్లాడగలుగుతారో, ఆ సబ్జెక్ట్ గురించి ఎవరైతే డెప్త్గా చెప్పగలుగుతారో, పోరాటం చేయగలుగుతారో, వాళ్ళకి అలాంటి రిజర్వేషన్స్ అనేవి ఇస్తే నిజంగా ఆ 33% ఏదైతే ఉందో అది జెన్యున్గా మనం జస్టిస్ చేసినట్టు అవుతుంది. కరెక్ట్. అయితే ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, పాలిచ్చి పెంచిన వాళ్ళు సార్ పాలించడం తెలీదా, వాళ్ళు తలుచుకుంటే రాజ్యాలను ఏళ్తారు అని చెప్పేసి అన్నారు. ఎగ్జాక్ట్లీ అదే మోదీ ఆయన ఉద్దేశం కూడా అదే. ఆయన నిన్న పార్లమెంట్ సాక్షిగా మాట్లాడింది కూడా అదే. అంటే మనము గనక వాళ్ళకి అవకాశం ఇస్తే ఆకాశమే హద్దుగా ఎదుగుతారు, మనము అవకాశం ఇచ్చి చూడాలి, వాళ్ళకి రాజ్యాలని ఏళ్తారు అని చెప్పేసి. అంటే మనకు తెలిసిన పాయింట్లో రోజా గారు, ఇప్పుడు ఒక ఉమెన్ భూదేవితో సమానం అంటారు. అంటే ఒక భూదేవికి ఎంతైతే ఓపిక ఉంటుందో ఒక మహిళకు అంతే ఓపిక ఉంటుంది. తన కుటుంబాన్ని ఎట్లా అనేది ఒక డిజైన్ చేసుకుంటుంది, తనకిచ్చిన 100 రూపాయలని ఎట్లా తను మెయింటైన్ చేయాలి, ఇంకొక రూపాయి ఎట్లా మిగిలించాలన్న ఒక ఆలోచనలో ఉంటుంది. అప్పుడున్న మహిళ కావచ్చు, ఇప్పుడున్న మహిళ కావచ్చు, ఎప్పుడైనా ఆ డిఎన్ఏ అనేది అట్లనే వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఒక ఉమెన్కి తనకంటూ ఒక కాన్స్టిట్యున్సీలో ఒక పొజిషన్ అనేది ఇచ్చి అక్కడున్న ఆ ప్రజలకి ఏదైతే ఉందో తను ఖచ్చితంగా జస్టిస్ చేయగలుగుతుంది, ఒక మెన్ కంటే ఎక్కువ చేయగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు మొదలైంది, ఇప్పుడు చట్టసభల్లోకి రావడం, దానికి ఇంకొంచెం టైం పట్టవచ్చు. కాకపోతే ఆ సబ్జెక్ట్ని తను ఎలా తీసుకువెళ్లాలో తెలిస్తే మాత్రం
ఒక మెన్ కంటే ఎక్కువ తను బాగా చేయగలుగుతుందని నిజంగా నా నమ్మకం కాదు, మీ నమ్మకం కూడా మీరు చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్లీ సెడ్. అయితే ఈ బిల్లు లింక్ పెట్టారు ఒకదానికి, డీలిమిటేషన్ బిల్లు. డీలిమిటేషన్ దానికి అయిపోయిన తర్వాత, సెన్సస్ అయిపోయిన తర్వాత, అప్పుడు 2029 తర్వాత ఇది అమల్లోకి వస్తుంది అన్నారు. అంటే ముందు డీలిమిటేషన్, ముందు ఇది అవ్వాలి, దాని తర్వాత ఇది. దీన్ని ఇక్కడ ప్రతిపక్షాలు అపోజ్ చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ కానీ, ఇక్కడ బీఆర్ఎస్ కానీ, లోకల్గా చూస్తే మన తెలంగాణలో, ఇప్పుడు ఏపీలో చూస్తే అటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, వాళ్ళు ఓకే చెప్తున్నారు, వాళ్ళు సపోర్ట్ చేశారు. మరి ఇక్కడ ఎందుకు అట్లా అవుతుందో అనేది అదే నిజంగా అర్థం కాని విషయము. నిజంగా ఎక్కడైనా సరే ఆ డీలిమిటేషన్ అనేది వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. అందరూ యాక్సెప్ట్ చేస్తే ఏంటంటే ఒక ఉమెన్ కి ఛాన్స్ ఇచ్చి చూస్తే, అది ఏ పార్టీ ఏ కథ అనేది పక్కన పెట్టేస్తే ఏంది అంటే నిజంగా ఛాన్స్ ఇచ్చి చూస్తే నెక్స్ట్ అనేది అది మీ ఇంట్లో వాళ్ళే కావచ్చు, బయట సమాజమే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక ఉమెన్ కి ఫస్ట్ నువ్వు అది ఇచ్చి చూస్తే కదా తెలిసేది. ఇవ్వకుండానే దానికి పరిధులు పెట్టుకొని, హద్దులు పెట్టుకొని, ఇవ్వద్దు అని అనుకొని, అది ఇంకో గవర్నమెంట్ అనుకొని ఇక్కడ మనం స్టాప్ చేస్తే అది రైట్ అని అయితే నేనైతే ఒప్పుకోను. అది ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తేనే ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు అపోర్ట్ చేస్తున్నారు అనేది ప్రజలు ఖచ్చితంగా చూస్తున్నారు, మహిళలందరూ చూస్తున్నారు. ఎందుకంటే సపోర్ట్ ఎవరు చేస్తున్నారు, అపోజిట్ లో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు సపోర్ట్ చేయకుండా ఉంటున్నారు అనేది అందరి బుర్రలో నడుస్తూ ఉంటది. దాన్ని తర్వాత ఎట్లా తీయాలో అట్లా తీస్తారు ఎవరైనా సరే. అయితే ఇప్పుడు ఇండి కూటమి కావచ్చు, లేకపోతే మిగతా ఇంకా విపక్షాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకటే చెప్తున్నారు. ఏంటి అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. అంటే 3 అయిపోయినాయి, ఇప్పుడు ఈ 2 ఉన్నాయి కదా. వీటిలో ఈ 2 రాష్ట్రాల్లో, పశ్చిమ బెంగాల్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, విమెన్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. సో విమెన్ ఓటర్స్ని ఆకర్షించడం కోసం ఇప్పుడు గిమ్మిక్ చేస్తున్నారు మోదీ. అందుకోసమని ఇప్పుడు ఇంత హడావిడిగా ఈ 3 రోజులు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పరిచి దీనిపైన హడావిడి చర్చ జరిపేసి దీన్ని పాస్ చేయించేసి ఈ క్రెడిట్ కొట్టేద్దాము అనేటువంటి ఒక ప్లాన్ మోదీది అని చెప్పేసి వీళ్ళందరూ ఆరోపిస్తూ ఉన్నారు. ఓకే, అంటే నేనేమంటా అంటే ప్లాన్ ఏదైనా, పర్పస్ ఏదైనా, ప్లాన్ ఏదైనా కానివ్వండి, పర్పస్ ఏదైనా కానివ్వండి, దీనికి ముందు నేను ఒక మాట మాట్లాడుతున్నాను. మనం ఓటింగ్ లెక్కలు తీసుకున్నప్పుడు మన ఓటింగ్ ఏదైతే ఉందో ఉమెన్ది కౌంటింగ్ తీసుకుంటారు, మెన్ది అదే సేమ్ కౌంటింగ్ తీసుకుంటారు. ఎలక్షన్కి వచ్చేసరికి ఒక హాట్ సీట్లో కూర్చోబెట్టడానికి తేడా ఎందుకండి? ఈ సబ్జెక్టు ప్రతి ఒక్కరు ఏంటంటే నాకు అప్పుడప్పుడు ఆలోచిస్తాను నేను, ఏంటి అంటే అరే ఓటింగ్ లెక్కలో ఒక ఉమెన్ని అదే క్యాల్కులేషన్తో తీసుకుంటారు, అదే ఒక హాట్ సీట్లో కూర్చోబెట్టడానికి, చట్టసభలో వెళ్ళడానికి అసలు ఎందుకు తీసుకోరు? ఓటు హక్కు అనేది నువ్వు ఏదైతే ప్రయారిటీగా తీసుకుంటున్నావో చట్టసభలోకి వెళ్ళినప్పుడు కూడా అదే ప్రయారిటీగా తీసుకోండి, అదే సమాన హక్కులతో తీసుకోండి. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మీరు అన్నట్టు సరే మోదీ గారు ఏ ప్లాన్తో తీసుకున్నా, ఏ పర్పస్ మీద తీసుకున్నా అందరికీ ఉపయోగకరమైనటువంటి మాత్రం ఉపయోగపడేదే. ఆ ఫ్రూట్స్ మాత్రం అందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ పార్టీ ఆ పార్టీ ఇంకో పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా, ఏ పార్టీలో ఉన్న మహిళలైనా సరే ఆ ఫ్రూట్ని మాత్రం ఏ రకంగా తీసుకున్నా సరే, వాళ్ళు వెనకాల ఏది రాసుకున్నా ముందు వచ్చి నిలబడేది, కూర్చునేది మాత్రం ఇక్కడ అందరూ మహిళలే. కాబట్టి దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి. కరెక్ట్. ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఇంకొక ఇది చేస్తున్నారు. అంటే వెనుకబడినటువంటి బీసీ వర్గాలు, ఓబీసీ కోటా కావచ్చు, ఎస్సీ ఎస్టీలకి సబ్ కోటా అనేది దీంట్లో ఇవ్వాలి అనేది వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓకే, అంటే నిజంగా అంటే అప్పుడెప్పటి నుండో మనకి అది సబ్ కోటా అనేది అది అన్నిట్లో నడుస్తూనే ఉంది, ఇప్పుడు అని కాదు అన్నిట్లో నడుస్తుంది. నేనేమంటా అంటే అది సబ్ కోటానా ఇంకోటి కోటానా కాదు, ఏదైతే కెపాసిటీ ఉందో, ఏదైతే కెపాబిలిటీ ఉందో, అది బడుగు వర్గాల, బలహీన వర్గాల అనేది కాదు. ఎక్కడైతే ఒక సమస్యను ఒక మహిళ తీసుకెళ్లి చట్టసభల్లో కూర్చోబెడతాదో అలాంటి మహిళకు మీరు ప్రయారిటీ ఇవ్వండి అంటున్నా. అది ఎస్సీయా, ఓసీయా, బీసీయా అని నేను అడగట్లేదు, చెప్పట్లేదు. అలాంటి స్ట్రెంగ్త్ ఉన్న మహిళ ఎక్కడున్నా సరే, మీకు అడవిలో ఉన్నా సరే, మహానగరాల్లో ఉన్నా సరే, అలాంటి మహిళలు ఎక్కడుంటే వాళ్ళకి ఆ ప్రయారిటీ ఇవ్వండి. ఇస్తే ఖచ్చితంగా ఏంది అంటే ఇంకా దేశం ముందుకెళ్ళిపోతుంది. ఇంకా చట్టసభల్లో ఏంది అంటే మహిళలందరూ ఉవ్వెత్తున ఒకే అట్లా కనపడుతూ ఉంటే ఏంటంటే ఎక్కడైతే మహిళలు ఉంటారో అక్కడ ఖచ్చితంగా దేవతలు ఉంటారు అంటారు. నిజంగా అది ఎంత గొప్పగా ఉంటుందో ఊహిస్తే నా కలర్ఫుల్ అనేది నిజంగా నాకైతే అట్లా కనబడుతుంది ఆ విజువలేషన్ అంతా. ఇప్పుడు గత ప్రభుత్వాలు కూడా మహిళా బిల్లుపై వాళ్ళు కూడా బిల్లులు తీసుకొచ్చారు, పెట్టారు పార్లమెంట్లో. అప్పుడు అపోజ్ చేసినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మళ్ళీ వాళ్ళే బిల్లు పెట్టారు. గతంలో కాంగ్రెస్ యూపీఏ హయాంలో బిల్లు తీసుకొచ్చారు. బిల్లు తీసుకొచ్చినప్పుడు అప్పుడు బీజేపీ కూడా అపోజ్ చేసింది దీన్ని పాస్ అవ్వకుండా. ఇప్పుడు క్రెడిట్ కొట్టేయడం కోసం అని చెప్పేసి, అంటే అప్పుడు అపోజ్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇంత సడన్గా ఆడవాళ్ళపైన ప్రేమ పుట్టుకొచ్చింది?
అదే రోజా గారు, నేను ఇందాక చెప్పిన అప్పుడు అపోజ్ చేసిన అప్పుడున్న వాళ్ళ కారణాలు కావచ్చు, వీళ్ళ కారణాలు కావచ్చు. నేను ఇప్పుడు ఒకటే కోరుకునేది ఏంటి అంటే, ఏ రకంగా ఎవరు అపోజ్ చేసినా, ఏ రకంగా ఏది జరిగినా, ఇప్పుడు జరిగేది మాత్రం ఏదైతే ఉందో 33% అనేది నా టాపిక్. ఆ 33% అనేది కళ ఏదైతే ఉందో అందరి మహిళలకి అదొక పండగలాగా కావాలి అని చెప్పేసి, అది ఈ ప్రభుత్వమా, ఆ ప్రభుత్వమా, ఇంకో ప్రభుత్వమా అని నేను అడగట్లేదు. అది కాదు, మ్యాటర్ కాదు. ఇప్పుడున్నది ఏదైతే ఉందో ఆ 33% అనేది ఖచ్చితంగా అది తీసుకురావాలి. ఈరోజు అది బయటకు వస్తే చాలా బాగుంటుంది, మహిళలందరూ పండగ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. రైట్. సో మరి కాసేపట్లోనే ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఓటింగ్ జరగనుంది పార్లమెంట్లో. దీనికంటే ముందు అమిత్ షా కూడా మాట్లాడుతున్నారు. ఆ తర్వాత